చెప్పండి, మన గొప్ప ముత్యం ఎవరు? మన అమూల్య ముత్యం ఎవరు? అంతకంటే అమూల్యం ఎవరంట? మనమేనంట. మనం అనొద్దులే, నేను అను. నేను అను అను సిగ్గుపడతాయండి. నేను నా యేసయ్యకి నేను అమూల్యం. ఇంట్లో నువ్వు దమ్మిడికి జల్లకపోయినా, వీధిలో నువ్వు దమ్మిడికి జల్లకపోయినా, యేసయ్య దగ్గర నువ్వు పూర్తిగా చెల్లుబాటు అవుతావు. నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన టైటిల్ తెలుసా మీకు? ఒకప్పుడు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన టైటిల్ దరిద్రుడు. దరిద్రుడు మన టైటిల్ అది. దరిద్రుడు రన్ను, రే దరిద్రుడు రన్ను, దరిద్రులురా మీరు. ఇది మా టైటిల్. యేసు ప్రభు అలా చేయాలి అనలా, నువ్వు నాకు అమూల్యమైన వాడివిరా అన్నాడు. నేనెందుకు పనికి వస్తాను ప్రభువా? నేను దరిద్రుడంట. నువ్వు కూడా ఏడుస్తుండొచ్చు, దరిద్రపదాన్ని, నువ్వు దరిద్రపదాన్ని వేను అంటే నిజమే, నేను దరిద్రపదాన్ని అంట ప్రభువా, నేను దరిద్రపుడిని, దరిద్రుడాన్ని. ఆయన అంటాడు, లేదురా తల్లి, నువ్వు నాకు అమూల్యమైన దానివి, నువ్వు నాకంటే గొప్ప. నాకు ఊరు మొత్తానికి నేను గొప్ప అయితే నాకు నా పిల్లలు గొప్ప. స్తోత్రం. అట్లాగే విశ్వమంతటికి నేను గొప్ప, నాకు మీరు గొప్ప. విశ్వమే ఘనపరిచే నేను నిన్ను ఘనపరిచినప్పుడు, నేను నిన్ను మెచ్చుకున్నప్పుడు నీకు ఘనతకి ఏం కొదువురా? ఎందుకు అవమానాలు ఫీల్ అవుతున్నావు నువ్వు? విశ్వమే ఘనపరిచే నేను నిన్ను ఘనపరిచానే, నా హృదయంలో నీకు సముచిత స్థానం ఇచ్చానే, అమూల్యమైనటువంటి వ్యక్తిగా నిన్ను ఎంచానే. నీకు ఘనతకి ఏం తక్కువ నాన్న? నీకేం తక్కువ? మొట్టమొదటిది ఏం చెప్పాను? నీ బాధలో బాధగా, సంతోషంలో సంతోషంగా, దుఃఖంలో దుఃఖంగా నీ విషయంలో ఆయన ఎలా స్పందిస్తాడో ఆయన స్పందనలు రియల్, నిజమని గుర్తుపట్టండి. రెండవది, ఆయనకు నువ్వు ఎంత అమూల్యమో గుర్తుపెట్టుకో. మూడవ మాట, నీ సహవాసాన్ని ఆయన ఎంతగా అపేక్షిస్తున్నాడో, నీతో సమయం గడపడానికి ప్రతిరోజు ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో దయచేసి దాన్ని కూడా మనసులో పెట్టుకో. ఎందుకు నాతో సమయం గడపడం ఆయనకి ఇష్టం? ఏమో ఆయన్ని అడుగు. నువ్వు నాతో సమయం గడుపుతానంటే నీకు దండం పెడతా నేను. చాలేమన్నా నీతో సమయం గడుపుతానన్నా, నేను నా కోసం వస్తావంటే దండం పెడతా, నాకు అంత ఓపిక లేదని. చాలేమన్నా నేను నీతో సమయం గడుపుతానన్నా, నేను వస్తానన్నా, నాతో సమయం ఇస్తావంటే దాన్ని 2 చేతులే దండం పెడతాను, నన్ను వదిలిపెట్టి తల్లి అని. ఎందుకంటే నాకంత లేదు. కానీ ఆయన నీ సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నా సమయం నీకెందుకు ప్రభా, నా కోసం ఎందుకు అంత పరితపిస్తున్నావు అని అడుగు. ఆయన అడుగు, నన్ను అడగవాకు, నేను చెప్పలేను. ఎందుకో ఇష్టం అంటావు నువ్వు అంటే ఆయనకి. నన్ను ఎవరు ఇష్టపడరు ప్రభా, నేనున్నా లేదా అంటాడు ఆయన. నేను ఇష్టపడ్డాను కనుకనే నీకు రూపాన్ని ఇచ్చాను, నేను ఇష్టపడ్డాను కనుకనే నేను ఉనికిలోకి తెచ్చాను, నేను ఇష్టపడ్డాను కనుకనే నీ కోసం ప్రాణం పెట్టాను, నేను ఇష్టపడ్డాను కనుకనే ఈనాటి వరకు నీవు భూమి మీద సజీవంగా ఉండేటట్టు చేశాను. 3 ఆఖరి మాట మూడోది చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? బాధలో బాధగా, దుఃఖంలో దుఃఖంగా, సంతోషంలో సంతోషంగా. ఇప్పుడు మూడోసారి చెప్పటం మళ్ళీ అంటే ఒక పట్టాను ఎక్కదుగా మీకు, అందుకని ఆయన స్పందనలు గుర్తుపట్టండి ప్రభు. రెండవది, నిన్నెంత అమూల్యమైన దానిగా, అమూల్యమైన వానిగా ఎంచాడో, ఆయన హృదయంలో నీ స్థానం ఎంత గొప్పదో గుర్తుపెట్టుకో. 2 మూడవది, నీ సహవాసాన్ని ఎంత అపేక్షిస్తున్నాడో గ్రహించు. ఎందుకు నీ సమయాన్ని అపేక్షిస్తున్నాడు ఆయన? నీ స్వరం మధురం, నీ ముఖ మనోహరంతా నా దగ్గర కూర్చొని ఎందుకు పిలుస్తున్నాడు? ఎట్లయినా అందింది చీపు, మన మైండ్కి అందేది చీపు, అందందే గొప్ప మనకి. ఆయన అందాడు కదా, అందుకనే చాలా తేలిగ్గా లెక్కేస్తారు మనుషులు. అందనోడైతే వాళ్ళు కలవరు ఇచ్చేవాళ్ళు,
అందాడు కదా, రమ్మంటున్నాడు కదా, అందుకని తేలిక. ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? చెప్పనా? నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి, నీకు ఆలోచన చెప్పడానికి, నీకు ఉపదేశం చేయడానికి, నీతో మాట్లాడి సంతోషించడానికి, నిన్ను సంతోషింపజేయడానికి రమ్మంటున్నాడు ఆయన. అందుకు రమ్మంటున్నాడు. నువ్వు ఏడాడాడాడాడి తిరుగుతావు కానీ ఆయన దగ్గర పోయి కూర్చోవు. దరిద్ర బతుకని నిన్ను కాదులే, అట్లా కూర్చొని వాళ్ళనే. నువ్వు ఏడాడాడు ఆళ్ళ దగ్గర కూర్చొని గంటలు తగలబెడతావు కానీ మనసు పెట్టి వెళ్ళి ఏకాంతంగా కాసేపు ఆయన దగ్గర కూర్చొని, నా తండ్రి ఇదిగో నేను వచ్చాను రాయ్యా మాట్లాడుకుందాం అనవు. నువ్వు ఆయన కాసేపు గుర్తు చేసుకోవు, మాట్లాడవు, ప్రస్తుతించవు, సన్నుతించవు, ఆయన ఘనపరచవు, పాడవు, కీర్తించవు. సుత్తి మీటింగ్లు ఏమంటే మాత్రం అక్కడక్కడ తిరిగి పనికి మళ్ళీ పోసుకొని మీటింగ్లన్నీ మాట్లాడుతూ ఉంటాం. నాకు అట్ట ఇష్టం ఉంటుందండి. నాకు అవకాశం ఉన్నంత వరకు అందరిని వదిలించుకొని ఎప్పుడు పోదామని అనిపిస్తుంటుంది. నేను చెబుతున్నాగా, ఉన్న సంగతి చెబుతున్నాగా, ఈ బరువు అంతా వదిలించుకొని ఎప్పుడు పోదామా ఆయన దగ్గరికి, ఎప్పుడు కూర్చుందామా, ఎందుకంటే ఆ రుచి నాకు తెలుసు. అరణ్యవాసమే, అరణ్య జీవితమే దానికి మార్గం. వెళ్ళి కూర్చోవాలి. నేను చెబుతున్నా, గుర్తుపెట్టుకో, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇదంతా బుస్సే. హలో, అర్థమైంది. ఉండే కొంది అర్థమైంది సినిమా. నీ కాగు ఇప్పటికే కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థమై ఎక్కింది, కొంతమందికి చిన్నగా అర్థం అవుతుంది, ఉండే కొద్ది బాగా అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఏదో మనం భూమి మీదకి వచ్చాం, ఉనికిలోకి వచ్చాం, వీళ్ళందరూ అనుబంధాలు ఇచ్చాడు కాబట్టి బాధ్యతలు నెరవేర్చడం, ఎవరికి ఏ బాధ్యత నెరవేర్చాలో ప్రేమగా బాధ్యత నెరవేర్చి అంతవరకు గట్టెక్కించి పక్కకి రావటం. గుర్తుపెట్టుకో, ఎనీ టైం, ఎప్పటికైనా నువ్వు సింగిల్, ఎప్పటికైనా నువ్వు సింగిల్. ఈ లింకులు ఏవి ఉండవు, ఆయన ఒక్కడే. అందుకే ముందే చెబుతున్నాను, ముందే అలవాటు చేసుకో. ఒక్కసారిగా ఈ మమతాను రాగాల మాయల్లో చిక్కుకొని ఇక్కడే టైం అంతా తగలబెడతా ఒక్కసారిగా షాక్ ట్రీట్మెంట్ తగలగానే ఒక్కసారిగా తిరగలేవు. దేవునికి వెళ్ళి తిరగలేవు. దెబ్బకి విషాదాల్లోకి వెళ్తావు, మెంటలు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అటుపక్క షాకులు తగలగానే బుర్ర వేడెక్కి మెంటలు ఎక్కే అవకాశం కూడా ఉంటుంది. ఆ కర్మ పట్టక ముందే పోయి ఆయన హత్తుకో. కొంత సమయం ఇక్కడ కేటాయించు, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు. ఇక దొరికిన సమయం అంతా అక్కడ వెచ్చించడం నేర్చుకో. బతికిపోతావు, బాగుపడతావు, బయటపడతావు. లేకపోతే చిత్రవద అనుభవిస్తావు. ఎవరిని నమ్మొద్దు, ఎవరి ప్రేమాన్ని నమ్మొద్దు. టెంపరీ, ఎవరి దగ్గర నుంచి వచ్చేదైనా టెంపరీయే. నూనె ఉన్నంత వరకే దీపం వెలిగినట్టు అది అంతవరకే వెలిగిద్ది. నూనె ఆగిపోయిందంటే దీపం ఆరిపోయింది. బంధుమిత్రుల ప్రేమ వదిలేండి, కూటం అయిపోయింది, మళ్ళీ ఆలస్యం అయింది. మళ్ళీ వాళ్ళు లేచారు, అవతల వెళ్దాంలే, లేట్ అయింది. ఆయన నిన్ను రమ్మంటమే కాదు, నీ ఎడల గొప్ప కార్యాలు చేయటాన్ని కూడా ఆయన సంకల్పించాడు. అద్భుతమైన మహిమను నీకు దాచిపెట్టాడు. ఆయన దగ్గర ఉంది నీ ఘనత, ఆయన దగ్గర ఉంది నీ మహిమ, ఆయన దగ్గర ఉంది నీ గొప్ప. ఆయన వదిలిపెట్టి చెత్త వారల్లో తిరుగుతావే, పద్దాగలా అనాలనిపించింది కానీ అనలే. చేరు ఆయనకి దగ్గర చేరమని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆయనకి సమీపమని చెబుతున్నాను, మోసపోవద్దని చెబుతున్నాను, మాయలో పడొద్దని చెబుతున్నాను, కళ్ళు తెరుచుకోమని చెబుతున్నాను. యేసు ప్రభువుకి మనం అమూల్యం, ఆయన మనకు అమూల్యం. ఆయన కోసం బ్రతుకుటయ్యే కదా, అవసరమైతే ఆయన కోసం చచ్చుటకైనను సిద్ధమయ్యేంత సమర్పణ, ప్రతిష్ట మనం కలిగి ఉండాలి.